తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఏపీకి కాబోయే సీఎం మళ్ళీ జగనే అంటూ చెప్పారు. అయితే దీని వెనుక ఎటువంటి రాజకీయం ఉందనేది మనతో పాటు విశ్లేషిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు ఒక ప్రముఖ మీడియా ఛానల్తో మాట్లాడుతూ రాబోయే ఏపీ ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అవుతాడని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి కొంతమంది ట్రోలర్స్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, జ్యోతిష్యం అనేది నువ్వేం చెప్తావు, అంత జ్యోతిష్యం చెప్పేవాడు అయితే ఫస్ట్ కవిత గారు జైల్లో నుంచి ఎప్పుడు వస్తారో చెప్పు అన్నట్టు కొంత సెటైరికల్గా మాట్లాడుతున్నారు. ఏపీ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు, దాన్ని మీరేం చెప్తారు? కేసీఆర్కి తను కూడా గెలుస్తానని అట్లాగే చెప్పుకున్నాడు. నేను మళ్ళీ మూడోసారి గెలుస్తానని చెప్పుకున్నాడు. గెలిచాడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది అనేది మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయింది. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఐటీ కంపెనీలు ఎక్కువ వచ్చినాయి. ఈ రెండింటికి సంబంధం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక విధంగా పోటీ పడాలి. పోటీ పడలేరు, కానీ పోటీ పడాలి. మరి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రాష్ట్రమే కదా, మరి ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి కదా. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే హైదరాబాదు లాంటి ఒక విశ్వనగరాన్ని అక్కడ సృష్టించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడే అవుతుందని నేనేం చెప్పట్లా. 30 ఏళ్ళు పట్టచ్చు, 40 ఏళ్ళు పట్టచ్చు. ఒక ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు మొదలు పెడితే దాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్. దాని లాభం ఎక్కడికి పోయింది? హైదరాబాద్కి వెళ్ళింది. అంటే సాధారణంగా ఏంటి అంటే, హైదరాబాదులో క్లైమేట్ బాగుంటుంది, సౌకర్యాలు బాగా ఉంటాయి, అబండెంట్గా ల్యాండ్ ఉన్నది, ఈ ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉన్నది. వీటి కారణాల వల్ల ఏ కంపెనీ అయినా, మరి ముఖ్యంగా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా హైదరాబాద్కి రావటానికే ప్రయత్నం చేస్తుంది. ఈ ఫౌండేషన్ని అప్పట్లో చంద్రబాబు నాయుడు వేసిన ఫౌండేషన్ ఇది. ఆ ఫౌండేషన్ మీదే బిల్డింగుల మీద బిల్డింగులు వస్తూ ఉన్నాయి. ఇది కేసీఆర్ అవునన్నా కాదన్నా, కేటీఆర్ అవునన్నా కాదన్నా, ఇది వాస్తవం. కేసీఆర్ పరమా నీచంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టుకున్నానని చెప్తున్నాడు, అట్లా కట్టిండా అని అడిగాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టానని చెప్పట్లా, సైబరాబాద్ కట్టాను అని చెప్తున్నాడు. హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు, దానికి అనుబంధంగా సైబరాబాద్ని అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అక్కడ హైటెక్ సిటీ కట్టడంతో అవన్నీ డెవలప్ అయినాయి. ఆ పని చేసింది చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఏం చేశాడు? ఇంకొక బాధ, ఇంకోటి నువ్వు కట్టావా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక సైబరాబాద్ కట్టాడు. నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత తెలంగాణకి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఇంకొక నగరానికి రూపకల్పన చేశావా? వరంగల్కి ఎంతో పొటెన్షియాలిటీ ఉంది. అటువంటి వరంగల్ని డెవలప్ చేయలేకపోయావు నువ్వు 10 సంవత్సరాల కాలంలో. ఉన్న సిటీని డెవలప్ చేయలేకపోయావు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, తెలంగాణలో ఘోరంగా విఫలమైపోయిన కేసీఆర్ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని కామెంట్ చేయటం అనేది అది చాలా దురదృష్టకరం. జగన్ అక్కడ నాశనం చేశాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తాడు. దీని మీద అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడుతూ ఉన్నారు. చాలా చాలా చోట్ల, చాలా ఫోరమ్స్లో మొత్తం అందరూ కూడా జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, ఏ వర్గానికి బెనిఫిట్ లేదు,
అన్ని వర్గాల మీద దాడులు చేస్తున్నాడు, ఎవరికి మానసికంగా ప్రశాంతత లేదు అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ చెబుతూ ఉంటే ఈయనకేం తెలుసు? హైదరాబాదులో కూర్చొని కేసీఆర్కి ఏం తెలుస్తుంది? మీరు గమనిస్తే గతంలో అంటే 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ చురుకైన పాత్ర పోషించాడు. ఎందులో? తెలుగుదేశం పార్టీని కట్టడి చేయటంలో. తెలుగుదేశం పార్టీని కట్టడి చేయటానికి కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని రకాల సర్వశక్తులు ఒడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి డబ్బులు పంపిణీ చేశాడు, మొత్తం పంపు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం అసలు వ్యూహాలన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిచేలాగా చేసుకున్నాడు. దానికి ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గెలవంగానే సెక్రటేరియట్ అప్పగిచ్చేసాడు కేసీఆర్కి. తీసుకోపో, నాకు వాటా అక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా పర్వాలేదు, నువ్వైతే సుఖంగా ఉండని ఇచ్చేశాడు. ఆర్టీసీ ఆస్తులు ఇచ్చేశాడు. అన్ని రకాలుగా కేసీఆర్కి ఎట్లా అంటే కేసీఆర్ చెప్పినట్టు గోదావరి నీళ్లు తీసుకెళ్ళటానికి ప్లాన్ చేశాడు జగన్. కేసీఆర్ డైరెక్షన్లో పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కేసీఆర్ డైరెక్షన్, కేసీఆర్ అసలు మీకు మామూలుగా సాధారణంగా మాట్లాడుకుంటే కేసీఆర్కి వైఎస్ రాజశేఖర రెడ్డికి పడదు. కేసీఆర్ ఏమో తెలంగాణవాది, వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యవాది. జగన్మోహన్ రెడ్డి సమైక్య ఆంధ్రాలో సమైక్యవాది, అంటే తెలంగాణ విడిపోకూడదు అని వాదించిన వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఎట్లా కలుస్తారు? వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా పని చేస్తారు? అంటే సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న ఇద్దరు నాయకులు ఎలా కలుస్తారు? ఎలా కలుస్తారంటే వీళ్ళిద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు. ఎందుకు? తెలుగుదేశం ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. కేసీఆర్కి ఏంటి? ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అదృశ్యం చేయాలని విఫలయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకున్నాడు. అసలు ఒక దశలో ఇది టీఆర్ఎస్ పార్టీనా తెలుగుదేశం పార్టీనా అనిపించింది. తెలుగుదేశానికి బి టీము మంత్రులు సగం మంది వాళ్లే ఉన్నారు నిన్న మొన్నటి వరకు. కేసీఆర్ క్యాబినెట్లో సగానికి పైగా మంత్రులు తెలుగుదేశం వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే పార్టీ మొత్తాన్ని తీసుకొని వాళ్ళందరినీ తీసుకున్నావు, వాళ్ళందరి కార్యకర్తల్ని బెదిరించో ఇచ్చేసో లోపరుచుకున్నావు, నాయకులను లోపరుచుకున్నావు. కేసీఆర్కి శత్రువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, జగన్కి ఎవరు శత్రువు? చంద్రబాబు నాయుడు. అంటే ఈ లెక్క వేసుకొని రాజకీయంగా వైరుధ్యంతో ఉండే ఈ నాయకులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు, ఇప్పటికీ కలిసి పనిచేస్తున్నారు. లాస్ట్ మొన్న ఎలక్షన్స్ టైంలో కూడా, తెలంగాణ ఎలక్షన్స్ టైంలో నాగార్జున సార్ డ్యామ్ పైన కూడా ఒక సీన్ క్రియేట్ చేసి కూడా వీళ్ళిద్దరు ఒకటని చెప్పి మళ్ళీ తర్వాత అర్థమైపోయింది. ఖమ్మం నల్గొండలో కేసీఆర్కి డిపాజిట్లు కూడా రావట్లేదని ఒక అంచనాకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా కేసీఆర్కి మనం హెల్ప్ చేద్దామని నాగార్జున సాగర్ డ్యామ్ని సగం ఆక్యుపై చేసి ముళ్ళకంచెలేసి ఉద్రిక్తలు సృష్టించి 13 గేట్లు ఆక్యుపై అని చెప్పి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయంగానే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు, అంటే టీఆర్ఎస్ పేరు మారి బీఆర్ఎస్ అని మార్చుకున్నారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు, కేసీఆర్ తప్ప నాగార్జున సాగర్ని ఎవరు కాపాడలేరు, మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుందాం, మళ్ళీ కేసీఆర్ని ఊదరగొట్టారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఓటు వేయలేదు ఇంత డ్రామా ఆడినా కానీ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ వచ్చి మళ్ళీ అక్కడ జగన్ గెలుస్తాడు, ఇక్కడ నువ్వు గెలిచావా అక్కడ ఆయన గెలవటానికి. ఈ తరహాలో అంటే కేసీఆర్కి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలి అంటే వద్దులే, ఆ భాష నాకు రాదు, తెలంగాణ ప్రజలు చాలా ఘోర పరాభవం చేశారని చెప్పటానికి రేవంత్ రెడ్డి భాష సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ భాష మనం మాట్లాడుకోవడం వద్దులే. కానీ కేసీఆర్ అహంకారానికి తగిన గుణపాఠం నేర్పారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఆశయాలని, కేసీఆర్ యొక్క అలవాట్లని, కేసీఆర్ యొక్క గుణగణాలని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి రేపేమవుతాడు అనేది అందరికీ తెలుసు.
ఇప్పుడు చాలా సర్వేలలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చెప్తున్నారు. ఇక్కడ కేసీఆర్ పెట్టే పిల్లి శాపనార్థాలకి ఉమ్, అక్కడ ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఈ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వడంతో కేసీఆర్ మీద ఎవరన్నా కొంతన్న అభిమానం ఇంకా కేసీఆర్ అంటే అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ రోజున కేసీఆర్ని అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కేసీఆర్ మరి భారత రాష్ట్ర సమితి అని పెట్టాడు కదా, ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ పెట్టాడు కదా, ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేస్తానన్నాడు కదా, ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేట్లను నిలబెడతానన్నాడు కదా, మహారాష్ట్ర దాకా పోయాడు కదా, అసలు ఆంధ్రప్రదేశ్లో నా అభిమానులు ఉన్నారన్నాడు కదా, నాకు విజయనగరంలో కటౌట్లు పెట్టి పాలాభిషేకం చేశారన్నాడు కదా. మరి ఎందుకు పోటీ చేయట్లే? భారత రాష్ట్ర సమితి తరఫున ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేయట్లే? పోనీ జగన్ తోటి ఎన్నికల పొత్తన్న పెట్టుకోవచ్చు కదా. నీ అభిమానులందరూ జగన్కి ఓట్లు వేస్తారు కదా, పొత్తు పెట్టుకొని ఒక 5-10 సీట్లు సంపాదించుకోవచ్చుగా. లేదు, పార్లమెంటు సీట్లు తెచ్చుకొని జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం వచ్చింది కదా నీకు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేయట్లే? నీది భారత రాష్ట్ర సమితి కదా. అందుకని ఏంటి అంటే కేసీఆర్ మాటలకి క్రెడిబిలిటీ లేదు. ఆయన చెప్పుకున్నాడు, నేను గెలుస్తా హ్యాట్రిక్ కొడతా అని చెప్పుకున్నాడు. అవును. మరి ఆయన గురించి ఆయనకే అసెస్మెంట్ లేనివాడు ఇంకా లేకపోతే జగన్ రెడ్డి గెలుస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గెలుస్తాడని చెప్తే ఎవరు నమ్ముతారు?